అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా క్రమంగా పట్టుకోల్పోతుంది. తన మాటలకు శత్రువులే ఎదురు చెప్పని పరిస్థితి నుంచి మిత్రులే ఎదురు తిరిగే పరిస్థితి వరకు వచ్చింది. పశ్చిమాసియా దేశాలన్నీ ఇన్నాళ్లు అమెరికా పాటే పాడాయి. వరుస ఓటములు, శత్రువుని అమెరికా పూర్తిగా ఓడించలేదనే వాస్తవాలు కల్లారా చూసిన గల్ఫ్ కంట్రీస్ క్రమంగా దూరమవుతున్నాయి. అమెరికా భారీ అప్పుల అసలు వివరాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి అర్థమవుతున్నాయి. ఇన్నాళ్లు నయానో భయానో అమెరికాతో అంటకాగిన దేశాలు తమ దారి తాము చూసుకుంటున్నాయి. వీటన్నిటి మధ్య ట్రంప్ తెంపరితనం అమెరికాను మరింత వేగంగా దూరం చేస్తున్నాయి. అదే సమయంలో ఏళ్లుగా వరుసగా అమెరికా చేస్తున్న తప్పులతో రష్యా, చైనాలకు క్రమంగా బలపడుతున్నాయి. అమెరికాకు దూరం అవుతున్న దేశాలను చేరదీస్తూ సరికొత్త పవర్ సెంటర్స్ గా మారుతున్నాయి. కొన్నిసార్లు సైలెంట్ గా ఉండటం తెలివైన నిర్ణయాలు అనుకుంటాయి. రష్యా, చైనా దేశాలు శత్రువు తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడు అడ్డుపడొద్దన్న ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే మాటలను ఈ రెండు దేశాలు బాగానే వంటబట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇరాన్ కి ఈ రెండు దేశాలు సన్నిహిత దేశాలైనప్పటికీ అమెరికాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సంయమానంతోనే సాగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత రెచ్చగొట్టినప్పటికీ మౌనంగానే ఉన్నాయి. చాప కింద నీరులా ఇరాన్ కి సహాయం చేస్తూ పశ్చిమాసియాలో అమెరికా వరుసగా చేస్తున్న తప్పిదాల నుంచి భారీగా లబ్ధి పొందాయి. వ్యూహాత్మకంగా యుద్ధంలోకి నేరుగా దిగకుండా విజేతలుగా నిలుస్తున్నాయి. 50 ఏళ్లుగా పశ్చిమాసియాలో అమెరికా తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకుంటోంది. 50 ఏళ్లకు ముందు ఆ తర్వాత కూడా ఎడారి దేశాల్లో పలుకుబడిని పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. ఆర్థికంగా, సైనికంగా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో గల్ఫ్ లో రష్యాను ప్రభావాన్ని పరిమితం చేసింది. అగ్రరాజ్యంగా ఎదగాలని కలలు కంటున్న చైనాను కూడా అమెరికా నిలువరించింది. ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలతో కీలకమైన ఆర్థిక అభివృద్ధి ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. అయితే గత 6 ఏళ్ల నుంచి పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. చైనా, రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సిరియా అంతర్యుద్ధంలో బషార్ సాహద్ కు మద్దతిచ్చిన ఇరాన్ కు రష్యా దగ్గరైంది. తిరుగుబాటుదారుల నుంచి తప్పించుకునేందుకు అధ్యక్షుడు బషార్ ఆసద్ ను సహాయం చేసింది, ఆశ్రమం కల్పించింది. ఈ చర్యలతో రష్యాపై ఇరాన్ కి విశ్వాసం మరింత ఎక్కువైంది. అటు చైనా కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. 2023లో సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య తిరిగి దౌత్యపరమైన సయోధ్యను కుదుర్చింది. ఇరాన్ యుద్ధం మొదలయ్యే నాటికి అమెరికాపై గల్ఫ్ దేశాలు గట్టిగానే నమ్మాయి. అయితే ఇజ్రాయెల్ ఒత్తిడితో తమకు ఏమాత్రం చెప్పకుండా ఇరాన్ పై విరుచుకుపడటంతో ప్రతీకగా అమెరికాకు మద్దతిస్తున్న తమపై ఇరాన్ ప్రతిదాడులు చేయడం గల్ఫ్ దేశాలకు ఏమాత్రం నచ్చలేదు. ఇన్నాళ్లు అమెరికాను కాదని ఒక్క పరిచయని ఈ దేశాలు ఆర్థిక సహాయం కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాయి. ముందస్తు చర్యలు, పకడ్బందీ వ్యూహాలు లేకుండా ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం చేసినట్లే అగ్రరాజ్యం అమెరికా. గతంలో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లపై దాడి చేసింది. 20 ఏళ్లు గడిచినా అక్కడ సాధించింది ఏమీ లేదు. ఈ రెండు విఫల యుద్ధాలతోనూ రష్యా, చైనాకు మంచే జరిగింది. తన అవసరాల కోసం అమెరికా వ్యూహాలు మార్చుకుంటున్న సమయంలోనే గల్ఫ్ లో రష్యా, చైనా తమ ప్రభావాన్ని విస్తరించుకున్నాయి. ముందస్తు సంప్రదింపులు లేకుండా ఇరాన్ పై యుద్ధానికి దిగడం, గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడం, నాటోను పదే పదే బెదిరించడంతో మిత్ర దేశాలు విశ్వాసాన్ని అమెరికా కోల్పోతోంది. ఈ మిత్ర విభేదాలు రష్యా, చైనాకు కలిసి వస్తున్నాయి. గ్యాసు, ఆయిల్ రష్యాతో, వ్యాపారాల కోసం చైనాతో ఆ దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. గతంలో జరిగిన చాలా యుద్ధాలు అగ్రరాజ్యంగా అమెరికా పరిమితిని నిలబెట్టాయి. కానీ ఇరాక్, ఆఫ్ఘన్, ఇరాన్ యుద్ధాలు అమెరికా పరువు తీశాయి. ఇరాక్, లిబియా లాంటి దేశాల్లో అమెరికా రగిలించిన కార్చిచ్చు ఇప్పటి వరకు రగులుతూనే ఉంది. ఆఫ్ఘన్ ని పునరుద్ధరించేందుకు 20 ఏళ్ల పాటు శ్రమించిన ఏ దేశం మాత్రం ప్రభావం లేక రిక్త హస్తాలతో అమెరికా వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం ఎంతకీ ముగియడం లేదు. వీటన్నిటి వల్ల అమెరికా ఆర్థికంగా దెబ్బతింటోంది. అదే సమయంలో శత్రువులు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. పెరిగిన చమురు ధరలు, అమెరికా ఆంక్షల సడలింపులతో రష్యాపై కాసుల వర్షం కురుస్తోంది. 4 ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. హార్మోజ్ మూసివేత చైనాను ఆర్థికంగా దెబ్బతీసింది. ఇది తాత్కాలికమేనని చైనాకు తెలుసు. చమురు నిల్వలను ముందే పెంచుకొని సిద్ధమైంది. సౌర విద్యుత్ బ్యాటరీలు, బొగ్గు వంటి వనరులను వైవిధ్యపరచడం ద్వారా ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉంది.
రోజు రోజుకి ఆర్థికంగా దెబ్బతింటూ అప్పులతో ముందుకు సాగుతున్న అమెరికాను ట్రంప్ తెంపరితనం మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది. ఇరాన్ చర్చలకు సిద్ధమని ఎంత చెప్పినా ట్రంప్ పట్టించుకోలేదు. ఇప్పుడు చర్చలు అంటున్న ట్రంప్ మొదట అందుకు సిద్ధంగా లేడు. యుద్ధానికి కాలు దూవడం, పదే పదే మాటలు మార్చడం అమెరికా పరపతిని తగ్గించింది. ఇలాంటి పరిణామాలు రష్యా, చైనాలు తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఉపకరించాయి. 14 రోజుల కాల్పుల విరమణకు ఇరాన్ ను ఒప్పించింది చైనానే అన్నది బహిరంగ రహస్యం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం ఇష్టం లేనప్పటికీ చైనా ఒత్తిడితోనే ఇరాన్ ముందుకు సాగింది. గతంలోనూ ఇరాన్, సౌదీ అరేబియా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరిగిన చర్చల్లో చైనా కీలక పాత్ర పోషించింది. అందివచ్చిన అవకాశాలను వదులుకుంటూ అమెరికా మిత్రులను దూరం చేసుకుంటుంది. అవసరం లేని యుద్ధాలు చేస్తూ ఆర్థికంగా కుంగిపోతుంది. అదే సమయంలో రష్యా, చైనాలు సమయానికి తగు సహకారాలు అందిస్తూ ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో కీలకంగా మారుతున్నాయి.